నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అంటే మీకు తెలిసిందే, యుగానికి ఆది అంటే తెలుగు సంవత్సరాది. తెలుగు సంవత్సరానికి కొత్త సంవత్సరం ఈ రోజు నుండే మొదలవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను మనం జరుపుకుంటాము. ఆ రోజు ఉగాది పచ్చడి ప్రత్యేకత మిగతా పండుగల్లాగా కాకుండా ఉగాది ఒక పచ్చడికి చాలా ప్రాముఖ్యత మన తెలుగువారికే ఉంది. కర్ణాటకలో బేవు బెల్ల అని ఓన్లీ వేప బెల్లం గురించి చెబుతారు. అంటే జీవితంలో చేదు మరియు తీపి రెండు కలయిక అని చెప్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉగాది పచ్చడి మామిడి, చింతపండు, మిరియాల పొడి, ఉప్పు, వేప పువ్వు, బెల్లం ఇవన్నీ షడ్రుచుల భావాలని మన జీవితంలో ఉన్న షడ్రుచుల భావాలని వారు ఈ రకంగా గుర్తుగా మనకి ఉగాది పచ్చడి చేస్తారు. అందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఈ 6 రుచులు కలయిక ఒక ఔషధ గుణాన్ని ఎలా ఇస్తుందంటే, సంవత్సరం వర్షాకాలం, చలికాలం ఈ కాలాలన్నీ దాటుకుంటూ మనం ఎండాకాలానికి అడుగు పెడతాము, సంవత్సరం మొదలు పెడతాము. దాంతోపాటు మన బాడీలో కూడా ఎన్నో మార్పులు వచ్చి ఉండుంటాయి. వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అంటే అక్కడున్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు, స్కిన్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే బాడీలో ఏదైనా మార్పులు ఏమైనా ఉంటే రోగానికి సంబంధించింది. ఈ 6 రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడి ఒక ఔషధ గుణంగా పనిచేస్తుంది. కావున ఆ ఔషధ గుణాన్ని మనం ఎప్పుడైతే ఔషధాన్ని ఒక ప్రసాదంగా మనం స్వీకరిస్తామో అప్పుడు మన దేహంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవన్నీ ఫటాఫంచలైపోతాయి. సో నెక్స్ట్ ఇయర్కి ఆరోగ్యంగా మనం ఉండొచ్చు. అలాగే ఈ ఉగాది పచ్చడి సేవించేటప్పుడు కూడా మనం శ్లోకాన్ని ఒకటి చెప్పుకుంటాము. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే వజ్రం లాంటి దేహానికి ఏ రకమైన రోగరుజనాలు రాకుండా కాపాడమని కోరుకుంటూ, అరిష్టాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవాలని కోరుకుంటూ దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఆ ఉగాది పచ్చడిని స్వీకరించటం జరుగుతుంది. ఈ 6 రుచులలో కూడా మన భావనలు ఎన్నున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. బెల్లం వేస్తాం మనం ఉగాది పచ్చడిలో, అది ఆనందానికి ప్రతీక. దాంతోపాటు మిరియాల ఒక పౌడర్ అంటే కారం కోసమని వేసే ఒక కొత్త కొత్తవే మామిడి పిందెలు కావచ్చు, వేప పూతలు, ఇవన్నీ చింతపండు, కొత్త చింతపండు, అలా అన్నీ మనం వేసి సమ్మేళనంతోనే ఈ 6 రుచులు మనం తయారు చేస్తాము. ఇందులో మిరియాల పొడి వచ్చి బెల్లం ఆనందానికి ప్రతీక అయితే, మిరియాల పొడి మన జీవితంలో ఏమైనా సవాళ్ళు వస్తే దాన్ని ఎదుర్కొని నిలబడే శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే ఉప్పు మన ఏ పని అయినా ఉత్సాహంగా చేయటానికి మనకి ఎంకరేజ్ చేస్తుంది. అలాగే మామిడి ఇవేంటంటే కొత్త సవాళ్ళని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడి ముందుకు సాగడానికి మనకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఇంకా చింతపండు నేర్పుగా మన జీవితంలో ఎలా వ్యవహరించాలి, కొన్ని సిచ్యువేషన్స్లో మనం అలర్ట్ ఎలా అవ్వాలి, దాన్ని నిలబెట్టుకొని ఎలా ముందుకు సాగాలి అనే దానికి ప్రతీకగా చింతపండు పులుసుని తీసుకోవడం జరుగుతుంది. అలాగే వేప పువ్వు మన జీవితంలో జరుగుతూ ఉన్న చేదు మరియు నిజమైన బాధ, చేదు లాంటి జ్ఞాపకాలకి గుర్తు. అంటే మనం ఎంత ముందుకు వెళ్ళినా మన జీవితంలో కొన్ని చేదు జ్ఞాపకాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఎలా ఉండకూడదు, ఎలా జీవితాన్ని ఎదుర్కోవాలి, ముందుకు ఎలా సాగాలి, ఇవన్నీ మనకి నేర్పించేదే మన ఈ పండుగల వెనకున్న చాలా అర్థాలు ఉన్నాయండి. మనం పండుగని ఏదో చేసేసుకుంటాం కానీ కాదండి, దాని వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. మన ప్రతి ఒక్క పండుగ వెనుక సైన్స్ దాగి ఉంది. ఉగాది పచ్చడి ఎంత ఔషధ గుణంలో ఉన్నాయో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. దాంతోపాటు మనం ఉగాది రోజు మనం ఇల్లంతా అలంకరించుకొని మామిడి తోరణాలు కంపల్సరీ కట్టుకుంటాం. అంటే ఏ పండుగైనా మనం మామిడి తోరణాలు కట్టేది చాలా సంప్రదాయం భరితమైన ఒక విషయం. మామిడి ఆకులు ఇవన్నీ మనం ఎందుకో ఈ పెళ్ళిళ్ళల్లో కావచ్చు, ఎక్కడైనా మీరు చూడండి, మామిడి ఆకులు కట్టడం, మామిడితో అలంకరించటం ద్వారాలని, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఆకులు తీసిన ఒక వారం 10 రోజులైనప్పటికీ అందులో నుండి మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతూనే ఉంటుందంట. అందుకోసం ఆ మామిడి ఆకుల్ని ప్రత్యేకంగా మనం పర్వదినాలలో మరియు పండుగలు, పెళ్ళిళ్ళల్లో మనం మామిడి తోరణాలు కట్టడం మన సంప్రదాయంగా వచ్చింది.
ఇదండి మన ప్రతి ఒక్క పండుగ వెనుక ఉన్న ఒక సైన్స్. మనం కరెక్ట్గా పిల్లలకి ఇలా చెబితే నిజంగా అందరూ పండుగలు చక్కగా జరుపుకుంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక్కసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.